ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. మనము పితృపక్షాల్లో ఉన్నాం. ఈ పితృపక్షాల్లో పితృదేవతలకు మనము తర్పణం పెట్టేటప్పుడు కానీ పితృదేవతలను స్మరించుకున్నప్పుడు కానీ మనం ఏమి ఆశిస్తామంటే మన పితృదేవతలందరికీ కూడా స్వర్గలోక ప్రాప్తి కలగాలని చెప్పి మనము కోరుతూ ఉంటాం భగవంతుణ్ణి. నిజానికి మన పితృదేవతలు స్వర్గంలో ఉన్నారా, నరకంలో ఉన్నారా? అసలు స్వర్గం అంటే ఏమిటి? ఈ విషయాలన్నీ కూడా మనకు శ్రీ సాయి సచ్చరిత పూసగుచ్చినట్టు తెలియజేస్తుంది. శ్రీ సాయి సచ్చరితలో మన సంశయాలకు సమాధానాలు లేనటువంటి అంశం ఏది ఉండదు. ఎందుకంటే స్వర్గం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది, స్వర్గధామాన్ని మనం ఏ విధంగా చేరుకోవాలనేటువంటిది శ్రీ సాయి సచ్చరిత మనకు తెలియజేస్తుంది. నిజానికి మన పితృదేవతలు స్వర్గంలో ఉన్నారా, నరకంలో ఉన్నారా మనకు తెలియదు. కానీ మనము తక్షణమే స్వర్గలోకాన్ని అనుభవించేటువంటి మార్గాన్ని మాత్రము శ్రీ సాయి సచ్చరిత మన ముందు ఉంచుతుంది. శ్రీ సాయి సచ్చరితలో ఒక అద్భుతమైనటువంటి ప్రస్తావన ఉంటుంది. అసలు స్వర్గం అంటే ఏమిటి? స్వర్గం కోసము మనము అనేక పుణ్యకార్యాలు చేస్తూ దానికోసము పాకులాడుతూ ఉంటాం కదా. మృత్యువు మనల్ని కబలించిన తర్వాత స్వర్గ సుఖాన్ని మనము అనుభవించడానికి రకరకాలైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకుందామని చెప్పి మనం అనుకుంటాం. నిజానికి పుణ్యశయము అది ఎంత సమయం ఉంటుంది? మనము చేసినటువంటి పుణ్యకార్యాలు, దాన ధర్మాలు, మన ప్రవర్తన, మన వివేకం, మన వ్యక్తిత్వం ఇవన్నీ కూడా దానిపైన ఆధారపడి ఉంటాయి. కానీ లౌకిక జీవితంలో మనము పుణ్యకార్యాలు ఎన్ని చేస్తామో అధర్మ కార్యాలు కూడా అన్నీ చేస్తాం. నువ్వు సంపాదించుకున్నటువంటి పుణ్యశయం యొక్క కాలం పరిమితి ముగియగానే మళ్ళీ నిన్ను స్వర్గంలో నుంచి నరకానికి నెట్టివేయబడతారు కదా. మరి శాశ్వతమైనటువంటి స్వర్గ సుఖము ఎక్కడ ఉంటుంది? ఏం చేయాలి దానికోసం? శ్రీ సాయి సచ్చరితలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని శ్రీ హేమాడ్ పంత్ ప్రస్తావిస్తారు. స్వర్గలోకం అనేటువంటిది ఎక్కడో లేదు, భూలోకంలోనే స్వర్గలోకాన్ని మనం అనుభవించవచ్చు. ఎవరైతే సాయి చరణాలనే ఆశ్రయించి సాయి ధ్యాసలోనే ఉంటారో వారు ఈ భూలోకంలో స్వర్గలోక సుఖాలను అనుభవిస్తారని చెప్పి చెప్తారు. శ్రీ సాయి సచ్చరిత 37వ అధ్యాయము మనకు స్వర్గ సుఖాన్ని ఎలా పొందాలి అనేటువంటి ఒక కీలకమైనటువంటి సత్యాన్ని 37వ అధ్యాయం బోధిస్తుంది. శ్రీ సాయి సచ్చరితలో మనము కథలు, లీలలు ఇవన్నీ చదువుతాం. అందులో దాగి ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం చదవం. 37వ అధ్యాయంలో దాదాపు 115 ఓవీలు నీ యొక్క స్వర్గసీమకు దారిని చూపెడతాయి. ఈ 115 మెట్లను కనుక నువ్వు ఎక్కగలిగితే ఈ భూలోకంలోనే నువ్వు స్వర్గ సుఖాలను ఎలా అనుభవించవచ్చో శ్రీ సాయి సచ్చరిత మనకు బోధిస్తుంది. అసలు స్వర్గం అంటే ఏమిటి? దానికి అద్భుతమైనటువంటి నిర్వచనాన్ని హేమాడ్ పంత్ ఇస్తారు. వైరాగ్యమే అసలైనటువంటి స్వర్గం. అంటే ఈ భూలోకంలో నువ్వు ఉండగానే, శరీరంతో నువ్వు ఉండగానే వైరాగ్య స్థితిని పొందగలిగామనుకోండి, అంతకు మించినటువంటి స్వర్గము మరొకటి లేదు. అంతేకాదు విశ్వమంతా వ్యాపించిన పరమేశ్వరుడే ఆత్మ అని తెలుసుకొని మానసిక వ్యధలు, దుఃఖాలు లేనటువంటి వారు స్వర్గ సుఖాలను అనుభవిస్తారు. ఈరోజు మనందరము కూడా మన జీవితాలను నరకప్రాయంగా చేసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి? మన యొక్క మానసిక స్థితి. మన మానసిక దుఃఖాల వల్ల లేనటువంటి నరకాన్ని కొని తెచ్చుకుంటాం. ఎందుకు వస్తుంది మానసికమైనటువంటి దుఃఖం? ఇతరులకు ఏదో ఉంది, నాకు ఏదో లేదు, అది నాకు కావాలి అనేటువంటి దానికోసము, లేని అటువంటి దానికోసము దుఃఖంతో మనము రోధిస్తూ ఉంటాం. దానితో మానసిక వ్యధ మొదలవుతుంది. మానసిక వ్యధ ఉన్నటువంటి వారికి స్వర్గసుఖం ఏమాత్రం కూడా దక్కదు. ఇక్కడ భూలోకంలోనే కాదు, నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ నీకు స్వర్గసుఖం అనేటువంటి దక్కదు. ఎవరికైతే మానసిక దుఃఖం ఉండదో, ఎవరికైతే విషయ లాలస పైన మక్కువ ఉండదో అన్నీ కూడా భగవంతుడే ప్రాప్తింపజేస్తాడు. నేను దేనిని కోరుకోవాల్సిన అవసరం లేదు. భగవంతుడి యొక్క ప్రాప్తి వారి భిక్షపైనే. ఎందుకంటే సర్వేశ్వరుడికి సర్వము తెలుసు. సర్వము తెలిసినటువంటి సర్వేశ్వరుడు నాకు సకలాన్ని సమకూర్చి పెడతాడు.
ఇది వైరాగ్య సిద్ధాంతం. ఈ వైరాగ్య సిద్ధాంతాన్ని ఎవరైతే అలవర్చుకుంటారో, దానిని వారి జీవితంలో ఆచరణలో పెడతారో, సకలమిచ్చేటువంటి సర్వేశ్వరుడిపైనే ధ్యాస ఉంటుందో అటువంటి వారికి ఈ భూలోకంలోనే అద్భుతమైనటువంటి స్వర్గ సుఖాన్ని వారు పొందగలుగుతారు. ఎందుకంటే మానసిక దుఃఖం లేకుండా, దేనిపైన కూడా ఆశ లేకుండా, నిమిత్తమాత్రుడుగా ఉండి తన జీవితాన్ని ముందుకు సాగిస్తూ తన బాధ్యతలు తాను కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నటువంటి వారికి ఇతర దుఃఖాలు ఏ విధంగా వారిని బాధిస్తాయి. కాబట్టి వారు ప్రతి క్షణము కూడా వైరాగ్యంతో కూడినటువంటి బుద్ధిని కలిగి ఉండి స్వర్గాన్ని ఇక్కడే అనుభవిస్తారు. అయితే ఈ అసలైనటువంటి స్వర్గం మీకు ఎక్కడ అనుభవం అవుతుందంటే సాయి చరణాల వద్ద మాత్రమే అనుభవం అవుతుంది. ఎవరైతే నిత్యము సాయి ధ్యాసలో, వారి చరణాల్లో మీ ధ్యాస ఉంటుందో అటువంటి వారికి అద్భుతమైనటువంటి స్వర్గ సుఖం లభిస్తుంది. మృత్యు భయం లేకుండా, విధి నిషేధాలు లేక జీవులు అత్యంత నిర్భయంగా సంచరించడమే అసలైనటువంటి స్వర్గ అనుభూతి. అంతే కదా, మనకు అనేక సంశయాలు, అనేక రకాలైనటువంటి విధి నిషేధాలను మనమే పెట్టుకొని మృత్యు భయంతో ఎప్పుడూ తల్లడిల్లేటువంటి వారికి ఆ స్వర్గ సుఖ ప్రాప్తి కలగదు. ఎవరైతే నిర్భయులుగా మృత్యువు పట్ల ఏమాత్రం కూడా భయం లేకుండా, ఎటువంటి విధి నిషేధాలు పెట్టుకోకుండా జీవనాన్ని సాగిస్తారో అటువంటి వారికి ఖచ్చితమైనటువంటి స్వర్గ సుఖం సద్గురు చరణాల వద్ద లభిస్తుంది. సాయి చరణాల వద్ద దుఃఖాలు ఉండవు, చింతలు ఉండవు, మానసిక వ్యధలు ఉండవు. అటువంటప్పుడు ఇక నీకు ఉండేటువంటి బాధ ఏమిటి? నీ శరీరాన్ని పట్టి పీడించేటువంటివి ప్రధానంగా రోగాలు కాదు, నీ మానసిక దుఃఖము, నీకు ఉన్నటువంటి అనవసరమైనటువంటి ఆరాటము, భయము, ఇవి మాత్రమే నీకు రోగాలు. శరీరానికి వచ్చేటువంటి రోగాలు అవి రోగమే కాదు. ఎందుకంటే మానవ దేహం యొక్క గొప్పతనం ఏమిటంటే శరీరాన్ని 4 రోజులు అలా వదిలేస్తే, జ్వరం వచ్చినప్పుడు కానీ జలుబు వచ్చినప్పుడు కానీ ఏ మందు వాడకుండా అలా వదిలేస్తే శరీరము తనను తానే రిపేర్ చేసుకుంటుంది. కానీ నీ మనసుకు పట్టినటువంటి ఆ మానసిక దుఃఖము, భవరోగము, భయాలు ఇవేవి కూడా రిపేర్ చేయడానికి వాటికి మందు ఉండదు. కేవలము సద్గురు చరణాలను ఆశ్రయించి వైరాగ్య స్థితిని కలిగి ఉండి ఈ సృష్టి అంతా కూడా పరమేశ్వరుడి యొక్క స్వరూపమే, పరమేశ్వరుడికి సకలము తెలుసు, సకలము తెలిసినటువంటి పరమేశ్వరుడు నాకు సకలాన్ని అనుగ్రహిస్తాడు, నాకు కావలసినటువంటివి అనేటువంటి ఈ యొక్క భావన నిన్ను అద్భుతమైనటువంటి స్వర్గ సుఖంలోకి తీసుకెళ్తుంది. ఎందుకంటే అక్కడ వేరే చింతలు, బాధలు ఏమీ ఉండవు కదా, ఏమీ గుర్తుకురావు స్వర్గంలో. నిజానికి స్వర్గంలో ఏమి లభిస్తుంది, ఏం దొరుకుతుంది? అక్కడ మనము ఎంతో కష్టపడి యజ్ఞ యాగాదులు, రకరకాలైనటువంటి క్రతువులు చేస్తే స్వర్గం లభిస్తుందని చెప్పి శాస్త్రం చెప్తుంది. కానీ నిజంగా స్వర్గంలో ఉన్నటువంటి వారు సుఖంగా ఉంటారంటే ఏముంటుంది? స్వర్గంలో అనుభవించడానికి కావలసినటువంటి విషయభోగాలు ఉంటాయి. నువ్వు ఏది కోరుకుంటే అది వస్తుంది. నీకు కావలసినటువంటిది నీ యొక్క అంతరాత్మ ఏ దాన్నైతే కాంక్షిస్తుందో అది ఖచ్చితంగా అక్కడ లభిస్తుంది. హేమాడ్ పంత్ రాస్తారు, నారాయణుని యొక్క నామస్మరణ లేనటువంటి స్వర్గం మనకెందుకు, కేవలం విషయభోగాల స్థావరమైన స్వర్గ భువనం మనకు అవసరం లేదు. గోవిందుని నామస్మరణ లేని చోటు మనకెందుకు? స్వర్గలోకమైన నరకలోకమైన విషయాలలో ఏమాత్రం కూడా భేదం లేదు. దేవేంద్రుడు నందనవనంలో విహరిస్తూ సుఖాన్ని అనుభవిస్తాడు, పంది బురదలో పడుకొని సుఖాన్ని అనుభవిస్తుంది. సుఖం అనుభవించడంలో ఎటువంటి వ్యత్యాసము లేదు. దేవేంద్రుడు అనుభవిస్తాడు, బురదలో ఉన్నటువంటి పంది కూడా అనుభవిస్తుంది. కాబట్టి స్వర్గలోకంలో లేనటువంటి సుఖము భూలోకంలో ఉంటుంది. స్వర్గలోకం ప్రాప్తి ఎలా ఉంటుంది? మనము చేసుకున్నటువంటి పుణ్యశయం ముగిసిన తర్వాత అక్కడి నుంచి తోసేస్తే మళ్ళీ నరకంలోకి పడిపోతాం కదా. మరి కొద్దిపాటి సంవత్సరాలో, కొద్ది గడియలో స్వర్గ సుఖం అనుభవించేటువంటి దానికంటే కూడా నీవు శరీరముతో ఉండగా నువ్వు చివరి గడియ వరకు కూడా స్వర్గలోకాన్ని అనుభవించేటువంటి గొప్ప అవకాశం సద్గురువు మనకిస్తాడు. సద్గురువు చెంత ఉండి
సద్గురు స్మరణలో ఉంటూ సద్గురు అనేటువంటి ఈ ధ్యాస మాత్రమే కలిగి ఉండి దేహం అనేటువంటి భ్రాంతిని నువ్వు కోల్పోతే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి స్వర్గాన్ని ఇక్కడ నువ్వు అనుభవిస్తావు. మహల్సాపతిని చూస్తాం కదా, మహల్సాపతి ద్వారకామయిలో స్వర్గానుభూతిని అనుభవించినటువంటి వారు. కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వారు, అనేక మంది తాత్యాసాహెబ్ నూల్కర్ లాంటి వారు, మేఘా లాంటి వాళ్ళు బాబా చరణాల్లో లీనమైపోయి బాబా ఉండగానే వారు వెళ్ళిపోయారు కదా. అటువంటి వాళ్ళందరూ పైకి వెళ్ళి స్వర్గాన్ని అనుభవించలేదో తెలియదు, కానీ సాయి చరణాల్లో మాత్రం వారు స్వర్గాన్ని అనుభవించారు. ఈరోజు మనందరము కూడా ఈ ప్రయత్నం చేయాలి. మన తర్వాతి తరం వారికి మనం ఎక్కడ ఉన్నాము, ఏం చేస్తున్నాము అనేటువంటి చింత లేకుండా, ఎవరైనా సరే నేను ముందుగా చెప్పినట్టు కోరుకుంటారు కదా, గతించిన తర్వాత నా వారు స్వర్గంలో ఉండాలని చెప్పి మన తర్వాతి తరం కోరుకుంటుంది కదా. అవసరం లేదు, వారికి ఖచ్చితంగా మనం చెప్పవచ్చు, అంత్యదశలో నాకు ఆల్రెడీ ఇక్కడే నాకు సద్గురు చరణాల వద్ద స్వర్గప్రాప్తి లభించింది, ఇక నాకు ఆ లోకంలో ఏది లభించినా సరే నేను చింతపడను, మీరు కూడా బాధపడవద్దు. ఇంత నిక్కచ్చిగా చెప్పుకునేటువంటి ధైర్యము ఒక్క శ్రీ సాయి సద్గురును ఆశ్రయించినటువంటి వారికే ఉంటుంది, మరెవరికీ ఉండదు. ఎందుకంటే సాయి సద్గురువు యొక్క చరణాల వద్ద అంటే మనము 24 గంటలు ఆ స్వర్గ స్థితిని అనుభవించకపోవచ్చు, ఒక్క క్షణం అనుభవించినా చాలు. ఇక్కడ రోజులో ఒక్క క్షణము సాయి చరణాల వద్ద స్వర్గ సుఖాన్ని అనుభవిస్తే చాలు, మనకు పరలోకంలో స్వర్గ స్థితి దక్కినట్టే. కాబట్టి ఎప్పుడో దక్కేటువంటి దానికంటే కూడా ఈరోజే మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ స్వర్గ స్థితిని అనుభవించడానికి అనుక్షణము కూడా పరితపించాలి. 37వ అధ్యాయం ఇదే చెప్తుంది సచ్చరిత అంతా కూడా. నువ్వు ఎట్లా సంపాదించుకోవాలి స్వర్గ యోగాన్ని, స్వర్గంలో ఉన్నటువంటి సుఖానికంటే కూడా అత్యుత్తమైనటువంటి సుఖాన్ని సాయి చరణాల వద్ద ఎలా పొందాలి అనేటువంటి చెప్తుంది. ఈరోజు మనందరము కూడా భూలోకంలో జన్మించడమే గొప్ప స్వర్గ సుఖం. ఎందుకంటే బ్రహ్మలోకం కల్పాంతం వరకు ఉంటుంది కదా. కల్పం అంటే 432,20,00,000 సంవత్సరాలకు పైగా దానికి ఆయువు ఉంటుంది. బ్రహ్మలోకం గొప్పదా, అల్పాయుష్షు ఉన్నటువంటి మానవుడు గొప్పవాడా అంటే 100% ఒక్క క్షణమైనా సరే ఈ భూలోకంలో మానవుడిగా పుట్టి సద్గురు చరణాలను ధ్యానిస్తే ఆ అల్పాయుష్కుడే అదృష్టవంతుడని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే ఈ భూలోకంలో మాత్రమే, బ్రహ్మలోకంలో, స్వర్గలోకంలో, త్రిలోకాలలో ఎక్కడా కూడా మనకు నారాయణుడి యొక్క నామం పైన ధ్యాస కుదరదు. ఒక్క భూలోకంలోనే కుదురుతుంది. ఎందుకంటే దేహం నుంచి ఆత్మ విడిపోయిన తర్వాత ఆత్మకు ఎటువంటి బాధలు కష్టాలు ఇవేవి ఉండవు. అటువంటప్పుడు బాధలు కష్టాలు లేనటువంటి ఆత్మ నారాయణుణ్ణి సద్గురువును స్మరించలేదు. భూలోకంలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు సద్గురువును స్మరించగలుగుతావు. సద్గురువును స్మరించినటువంటి నీవు గొప్ప పుణ్యాన్ని సంపాదించుకోగలుగుతావు, గొప్ప సుఖాన్ని అనుభవించగలుగుతావు. అందుకనే అల్పాయుష్కులైనటువంటి మానవులకే గొప్ప స్వర్గానుభూతి సద్గురువు వద్ద లభిస్తుంది. ఈ సత్యాన్ని ఎంత అద్భుతంగా 37వ అధ్యాయంలో వర్ణించారో హేమాడ్ పంత్. హేమాడ్ పంత్ గొప్ప మాట రాస్తారు. భగవద్భక్తులు లేని ప్రదేశం, గురు కథా వర్ణన, హరి సంకీర్తన, సంగీత నృత్యాలు, దేవుని పూజ చేయనటువంటి స్థానం ఎందుకు పనికొస్తుంది? స్వర్గంలో ఇవేవి ఉండవు. భగవద్భక్తులు అక్కడ ఉండరు, గురు కథా శ్రవణం అక్కడ జరగదు, హరికథా కీర్తనం జరగదు. ఆ జరగనటువంటి ప్రదేశం నీకు ఏమి సుఖాన్ని ఇస్తుంది? అసలైనటువంటి సుఖము ఈ భూలోకంలోనే ఉంది. ఇక్కడ గురు కథాశ్రవణం ఉంటుంది, గురు కథా మననం ఉంటుంది, గురునామస్మరణ ఉంటుంది. ఇంతకంటే గొప్ప సుఖం, ఈ మూడింట్లో ఉన్నటువంటి సుఖం మరి ఎక్కడా లభించదు. అసలైనటువంటి స్వర్గస్థానం సాయిబాబా సహచర్యం మాత్రమే అని చెప్పి చాలా అద్భుతంగా హేమడ్ పంత్ రాస్తారు. గొప్ప స్వర్గలోకం కంటే కూడా భూలోకమే ఉన్నతమైనటువంటిది.
కాయా వాచ మనస పంచ ప్రాణాలను గురువుకు సమర్పించి నిశ్చయాత్మక బుద్ధిని కూడా ఆత్మలో లీనం చేసి అన్ని విధాల గురువు ఆధీనంలో ఉండాలి. ఈ విధంగా సద్గురును శరణుజొచ్చితే భవభయం అనే మాట ఎందుకు ఉంటుంది? సకల దుఃఖాలను నివారించే వారుండగా ఇక ప్రాపంచిక కష్టాల గురించినటువంటి చింత మనకు ఎందుకు ఉంటుంది? ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. అసలు మనకు ప్రాపంచిక దుఃఖాలకు సంబంధించినటువంటి చింత ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే స్వర్గధామ నిలయమైనటువంటి సాయి చరణాలను ఆశ్రయించి ఉన్నాం. స్వర్గ సుఖాలను అనుభవింపజేసేటువంటి గురు కథాశ్రవణాన్ని ఆశ్రయించి ఉన్నాం. అటువంటప్పుడు ఇంకా మనకు సద్గురువు మన చెంతకు భవరోగాలను రాణిస్తాడా? చాలామందికి మనకి ఎలా ఉంటుందంటే భవిష్యత్తులో ఏదో వస్తుందని, ఏదో జరిగిపోతుందని భవభయం. ఇదే ఏది రాకున్నా సరే మనము ఒక ఊహాతీతంగా అనేక విషయాలను మనము ఆపాదించుకుంటూ ఉంటాం. అనవసరం. ఎందుకంటే నువ్వు సరైనటువంటి మార్గంలో గురు చరణాలనేటువంటి స్వర్గసీమలో నువ్వు ఉన్నప్పుడు ఏవి కూడా నీ దరి చేరకుండా సద్గురువే అన్నింటినీ కూడా రూపుమాపుతాడు. ఆ భవభయాలను పూర్తిగా తొలగించి నిన్ను దరి చేరకుండా చేయగలుగుతాడు. అందుకోసం మనసా వాచ కర్మణ పంచప్రాణాలను సద్గురువుకు సమర్పించి పంచప్రాణాలను వారిలో లీనం చేయగలిగితే ఈ సుఖం మనకు లభిస్తుంది. ఈరోజు మనందరికీ ఉండేటువంటి ప్రధానమైనటువంటి భయం మృత్యువే. ఆ మృత్యువు ఎప్పుడు కబలిస్తుందా అని చెప్పి మనం భయపడుతూ ఉంటాం. మృత్యు అనేటువంటి భయం నుండి దూరం చేసేటువంటిది ఒక్క సద్గురు చరణాలు మాత్రమే. గురుచరణ ద్వయాన్ని గట్టిగా పట్టుకుంటే మనకు భవభయం తొలగిపోతుంది. మృత్యు అనేటువంటి భయం మనల్ని వేధించదు. ఎందుకంటే అద్వైత్వ బుద్ధే మనకు భయాలను రేపుతుంది. ఏకత్వ బుద్ధి ఉన్నటువంటి వారికి, ఏకచిత్తం ఉన్నటువంటి వారికి, సద్గురు చరణాలపైన ఏకాగ్రత ఉన్నటువంటి వారికి అటువంటి భయం ఉండదు. మృత్యు అనేటువంటిది వారి మనస్సులో ఏమాత్రం కూడా తలంపు రాదు. ఎందుకంటే మనం ఇక్కడ ఎంతకాలం సుఖంగా ఉండాలి, మనల్ని ఎంతకాలం ఇక్కడ ఉంచుతారనేటువంటి విషయం మనకు ఒక అవగాహనకు వస్తుంది. సద్గురువే ఆ సద్గురువు నిర్ణయం ప్రకారమే మనము ఉంటామనేటువంటి విషయం మనస్సులో బాగా స్థిరంగా నాటుకున్న తర్వాత ఇక మనకు మృత్యుభయం కానీ భవభయాలు కానీ ఏవి కూడా మనకు ఉండవు. నిర్విశేష భయరహితుడై గురుచరణాల సేవలో ఉన్నటువంటి వారికి ఏమాత్రం కూడా భయం అనేటువంటిది దరి చేరదు. ఎందుకంటే భయం అనేటువంటిది నిర్విశేషం, జీరో అయిపోయింది. భయం లేదు మనకు. భయం లేకుండా గురుచరణ సేవలో ఉన్నటువంటి వారికి ఈ భవభయాలు ఏవి కూడా బాధించవు. గురువు నొసటన నిర్మలమైన ప్రేమ చందనాన్ని అద్దండి. వారికి భక్తిభావం అనే పీతాంబరాన్ని కట్టండి. వారు తమ భక్తులకు విశ్వంబరుణ్ణి చూపిస్తారు. దృఢమైన శ్రద్ధ అనేటువంటి సింహాసనాన్ని వారికి సమర్పించండి. అష్టభావాలనేటువంటి ఆనందాశ్రువులతో అభిషేకం చేస్తే వారు వెంటనే ప్రసన్నులవుతారు. భక్తి మేకలను వారి నడుముకు కట్టి సర్వస్వాన్ని వారికి అర్పించి ప్రీతితో చివరన ఆరతినివ్వండి. ఏదైనా కార్యం నశించిపోయినా దాని అస్తిత్వం అలానే ఉండిపోతుంది. కుండ ఆకారంలో ఉన్నప్పుడు దాన్ని పగలగొడితే మట్టి పెంకులుగా మారుతాయి. ఆ మట్టి పెంకులు మళ్ళా మట్టిగా మారి మరలా కుండగా అది రూపు చెందుతుంది. అదేవిధంగా మనము కూడా ఈ శరీరం నశించిపోయిన తర్వాత ఆత్మ అనేటువంటి అస్తిత్వం ఉంటుంది. ఆ ఆత్మ అనేటువంటి అస్తిత్వము ఎప్పుడూ కూడా స్వర్గానుభూతి పొందాలంటే నీవు శరీరంతో ఉండగా నీ ఆత్మను సద్గురు చరణాల్లో లీనం చేయగలిగితే, నీ ఆత్మను మరింత పవిత్రం చేసుకోగలిగితే శరీరం నశించినా సరే ఆత్మ అద్భుతమైనటువంటి స్వర్గ ఆనందాన్ని సుఖాన్ని పొందుతుందనేటువంటిది ఈ 37వ అధ్యాయం చెప్పేటువంటి ఒక గొప్ప రహస్యం. ఈ రహస్యము మనకు ఎక్కడా కూడా బోధించబడదు. కేవలం సచ్చరిత మాత్రమే మన జీవిత రహస్యాలను అద్భుతంగా అది బోధిస్తుంది. అందులో ఉన్నటువంటి ప్రతి విషయం కూడా, ఎందుకంటే సచ్చరితలో లేనటువంటి విషయం లేదు. నువ్వు మృత్యుభయంతో భయపడుతుంటే
ఏదో నీకు స్వర్గప్రాప్తి కోసం నువ్వు అనేక ప్రయత్నాలు చేస్తుంటే అవేవీ అవసరం లేదు. అత్యంత సులువైనటువంటి ఉపాయం ఇక్కడ ఉంది. ఆ ఉపాయాన్ని నువ్వు అనుసరిస్తే సారు. గురు చరణ ద్వయాలను నువ్వు పట్టుకొని ఉంటే అంతకు మించినటువంటి స్వర్గం మరొకటి లేదనేటువంటి విషయాన్ని ఈ 37వ అధ్యాయం మనకు స్పష్టం చేస్తుంది. సద్గురు ఆశ్రయంలో మన యొక్క స్వర్గస్థితి ఎలా ఉంటుందంటే, మన దృష్టికి కనిపించేటువంటిది అంతా కూడా సాయియే అయితే. ఎందుకంటే అటువంటి సుఖం అనుభవించేటువంటి వారికి దృష్టికి కనిపించేటువంటి ప్రతి వస్తువు కూడా సాయి రూపంలోనే కనిపిస్తుంది. అంతేకాదు సాయి తప్ప మరొక ప్రదేశం లేదు, వారు లేనటువంటి ఖాళీ ప్రదేశం మరొకటి లేదు అనేటువంటిది మనం గుర్తించాలి. మనం అరణ్యాల్లో తిరుగుతున్నా, ఎక్కడ సంచరిస్తున్నా సరే అది ఖాళీ ప్రదేశం కాదు. అక్కడ కూడా శ్రీ సాయి సద్గురువే ఉంటారు, అంతటా ఉంటారు. వారు లేనటువంటి ప్రదేశం లేదు అనేటువంటిది అనుభవంలోకి వస్తుంది. ఎప్పుడు మనం సాయి చరణాల వద్ద మనం స్వర్గ సుఖాన్ని పొందుతున్నప్పుడు ఇవన్నీ కూడా అనుభవంలోకి వస్తాయి. నోటిలో సాయి నామం, హృదయంలో సాయి పైన అత్యంత ప్రేమ కలిగినటువంటి వారి యొక్క యోగక్షేమాలన్నీ కూడా ఆయన్నే చూస్తారు. మనము స్వర్గ సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడు మనకు మన కంఠంలో సాయి నామం తప్ప మరొకటి ఉండదు కదా. మన హృదయంలో సాయి ప్రేమ తప్ప మరొకటి జనించది కదా. మరో కోరికకు, మరో వాంఛకు తావు ఉండదు కదా. అటువంటప్పుడు మన యొక్క యోగక్షేమాలన్నీ కూడా శ్రీ సాయి సద్గురువే చూస్తారు. సాయి చరణాల స్వర్గ సుఖాన్ని అనుభవించేటువంటి వారికి చెవులకు సాయి అన్నటువంటి మధురమైనటువంటి మాట తప్ప మరొకటి ఏదీ వినిపించదు. ఏ ఆహారాన్ని తీసుకున్నా జిహ్వ కూడా సాయి అనేటువంటి మధుర ఆస్వాదననే అది కోరుకుంటుంది. అంత గొప్ప అనుభవం ఇక్కడ మనకు లభిస్తుంది. ఇంతకంటే గొప్ప స్వర్గం ఎక్కడ ఉంటుంది? ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో కూడా సాయి అనేటువంటి సుగంధ వాయువునే పీల్చేటువంటి వారికి అంతకంటే సుఖం ఎక్కడ లభిస్తుంది? మనం ముక్కు కూడా సాయి అనేటువంటి సుగంధ పరిమళాన్నే అది పీల్చుతుంది, దానినే ఆస్వాదిస్తుంది. అంత గొప్పది సద్గురు యొక్క సహచర్యం, వారి నామం అనేటువంటి విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. జిహ్వతో సాయి యొక్క మధుర రసాన్ని ఆస్వాదించినటువంటి మనకు శ్రీ సాయి బాబా యొక్క మందహాస వదనంలో ఉన్నటువంటి సుఖం మరెక్కడా కూడా లభించదు. వారిని అలా వారి మందహాస వదనాన్ని చూస్తూ ఉంటే ఆకలి దప్పికలు ఎక్కడ ఉంటాయి? అంత గొప్పది వారి యొక్క మందహాస వదనం, చిరునవ్వులు చిలికించేటువంటి ఆ రూపం, దయా కరుణ కృప అంతా కూడా నేత్రాల్లో నిండి ఉన్నటువంటి ఆ సద్గురువు యొక్క నయనాలు ఎంత అద్భుతమైనటువంటివి. వాటిని చూస్తున్నప్పుడు ఇక స్వర్గసుఖం ఎందుకు? వారి మోమును అవలోకనం చేస్తున్నప్పుడు అంతకంటే సుఖం మరెక్కడ లభిస్తుంది? అసలైనటువంటి స్వర్గసుఖము సాయిని నకసిక పర్యంతము చూస్తే శరీరం అంతా కూడా స్వర్గ సుఖాన్ని అనుభవిస్తుంది కదా. మన యొక్క ఇంద్రియాలు యథేచ్ఛగా విషయ భోగాలలో రమిస్తున్నా సరే హృదయంలో సాయి పైన ప్రీతి కలిగి ఉండండి. అదే చివరి వరకు స్వార్థం పరమార్థానికి రెండింటికి దోహదం చేస్తుంది. బాబా యొక్క కృప, వారి సహచర్యం మనకు స్వార్థానికి పరమార్థానికి రెండింటికి కూడా అదే నిలయం. ఎందుకంటే విషయ భోగాల కోసం ఇంద్రియాలు బాగా తపిస్తున్నాయనుకోండి, వాటిని విషయ భోగాలలో విరక్తి కలిగేంత వరకు కూడా బాబా ఆ విషయ భోగాలను అనుభవింపజేస్తాడు. అనుభవింపజేసి ఒక విరక్తి స్థాయికి, వైరాగ్య స్థితికి వచ్చిన తర్వాత ఇక సాయి చరణాలు మాత్రమే మనకు శరణ్యం అనేటువంటి భావన ఇంద్రియాలకు కూడా తెప్పిస్తాడు. అది సద్గురువు దగ్గర ఉన్నటువంటి గొప్ప మహత్తు. మంత్రసిద్ధి కలిగినటువంటి మాంత్రికుడు భూమిలో ఎక్కడ నిధి ఉన్నా కనుక్కున్నట్టు గురు చరణాల యొక్క ధూళిని నయనాల్లో నింపుకున్నటువంటి వారికి ఎక్కడైనా సరే సద్గురువే మనకు దర్శనమిస్తాడు. సద్గురువు అంతటా మనకు దర్శనం ఇవ్వడానికి సద్గురు చరణాల యొక్క ధూళి మన నయనాల్లో నిండి ఉండాలి. అలా నిండి ఉన్నప్పుడు మన నయనాలకు జ్ఞాన విజ్ఞానాలు ఈజీగా తెలిసిపోతాయి. ఈజీగా వాటిని మనము కనుక్కోగలుగుతాం. ఎందుకంటే జ్ఞానం అనేటువంటిది బోధిస్తే వచ్చేటువంటిది కాదు.
నీ అంత నువ్వు అనుభవంతో తెలుసుకునేటువంటిది. మరి ఆ అనుభవంతో తెలుసుకోవాలంటే గురు చరణాల యొక్క ధూళి ఎప్పుడూ కూడా, ఆ పాదధూళి ఎప్పుడూ కూడా మన నయనాల్లో ఉండాలి. ఎట్లా అయితే అంజనమేసి మంత్రసిద్ధి కలిగినటువంటి మాంత్రికుడు నిధిని కనుక్కుంటాడో, మనం కూడా గురు చరణాల యొక్క ధూళిని కళ్ళల్లో పెట్టుకోవడం ద్వారా మనకు కూడా జ్ఞాన నిధిని పొందేటువంటి విజ్ఞానం, ఆ మంత్రసిద్ధి మనకు కూడా కలుగుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి మనందరము కూడా. ఈ విధంగా సద్గురువు పట్ల విశ్వాసం కలిగి ఉన్నటువంటి వారికి వారు కైవల్యాన్ని ప్రసాదిస్తారు. కలియుగంలోని పాపాలను నశింపజేసే వారి కథలను శ్రోతలు శ్రవణం చేయండి. ఇటువంటి సత్పురుషుల చరిత్ర యందు స్వర్గసుఖమే పాటిది. తక్షణం ఫలితాన్నిచ్చే ఈ సచ్చరితను వదిలి స్వర్గం వైపు ఎవరు వెళ్తారు? సుఖం దుఃఖం ఇవి చిత్త వికారాలు. సత్సంగములో ఏ వికారాలు ఉండవు. సత్సంగం చిత్తాన్ని చైతన్యంలో విలీనం చేసి సుఖదుఖాలకు తావు లేకుండా చేస్తుంది. నిజంగానే శ్రీ సాయి సచ్చరిత కంటే పరమ సుఖమైనటువంటి స్వర్గం మరెక్కడ ఉంటుంది? గురు కథాశ్రవణాన్ని వదిలి స్వర్గ సుఖం కోసం ఎవరు పాకులాడతారు? అంతకు మించినటువంటి సుఖం ఇక్కడ లభిస్తుంది కదా. సాయి నామ మంత్రానుష్ఠానం గురించి ఇక్కడ హేమాడ్పంత్ చెప్తారు. సాయి అఖండ నామ సంకీర్తన, ఇదే మనకు తపస్సు, వ్రతం, దానం, ధర్మం, ఇదియే మనకు సర్వస్వం. సాయి బాబాను అనన్య శరణుజొచ్చి సాయి సాయి అని వారి నామాన్ని స్మరించడమే మంత్ర అనుష్ఠానం. ఎందుకంటే మంత్రానుష్ఠానం అనేటువంటిది చాలా సంక్లిష్టమైనటువంటిది. మంత్రానుష్ఠానం ఎవరైతే చేస్తారో వారికి సకలము సిద్ధిస్తుంది. ఆ మంత్రానుష్ఠానం సిద్ధింపజేసుకోవడానికి, ఆ మంత్రానుష్ఠానం చేయడానికి కఠినమైనటువంటి నియమాలను, కఠినమైనటువంటి సాధన చేయాలి. కానీ శ్రీ సాయి సద్గురువు వద్ద ఏమాత్రము కూడా కఠినమైనటువంటి సాధన లేకుండా, అత్యంత సులువుగా, ఏ ప్రయాస లేకుండా మనకు దక్కేటువంటి గొప్ప మంత్ర అనుష్ఠానం వారి యొక్క అఖండ నామ సంకీర్తనం. సాయి సాయి అనేటువంటి ఆ నామం మీరు అంటిపెట్టుకుంటే చాలు, స్వర్గభోగాలను మీరు ఏ విధంగా ఈ భూలోకంలో అనుభవించొచ్చేటటువంటిది శ్రీ సాయి సచ్చరిత మనకు చెప్తుంది. నిజంగా 37వ అధ్యాయం అత్యంత రమణీయమైనటువంటిది. ఇందులో మరొక ప్రస్తావన మీకు, నాకు, అందరికీ ఇష్టమైనటువంటిది చావడి ఉత్సవం ఉంటుంది. 37వ అధ్యాయంలో చావడి ఉత్సవాన్ని చదువుతున్నప్పుడు మన కళ్ళ ముందు ఆ రోజు బాబా ద్వారకామయి నుంచి చావడికి వెళ్ళేటువంటి అద్భుతమైనటువంటి దృశ్యం మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది. 1910 డిసెంబర్ 10వ తేదీన ఈ అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. ఆ రోజు నుంచి 18 సంవత్సరాల పాటు బాబా శరీరంతో ఉన్నన్ని రోజులు కూడా దీన్ని ఒక బ్రహ్మాండమైనటువంటి ఉత్సవంగా, ఎందుకు బాబా ఏ ఉత్సవాన్ని కూడా వారు అనుమతించేటువంటి వారు కాదు. శ్రీరామనవమి, కృష్ణాష్టమి జరిగినా సరే బాబా తన ఆసనం పైన కూర్చొని తన అలౌకికమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వారు. అందులో వారి పార్టిసిపేషన్ ఉందా లేదా అనేటువంటిది ఎవరికీ తెలియదు. కేవలం వారు ఎప్పుడూ కూడా ఒక అలౌకికమైనటువంటి స్థితిలోనే ఆ గోనపట్టా పైన కూర్చునేటువంటి వారు. కానీ చావడి ఉత్సవం అలా కాదు. పండగలు మహా అంటే సంవత్సరానికి 4 వస్తాయి. బాబా 365 రోజుల్లో 160 రోజులు గొప్ప పండగనిచ్చారు షిరిడీలో ఉన్నటువంటి ఆ రోజు జనానికి. అరే, శ్రీరామనవమి కోసం ఎన్ని సంవత్సరాలు తాపత్రయపడితే, ఎన్ని సంవత్సరాలు పాకులాడితే బాబా శ్రీరామనవమికి అనుమతిచ్చారు. కృష్ణాష్టమి కూడా అంతే కదా. ఏ ఉత్సవం కూడా బాబా అంత త్వరగా అనుమతించేటువంటి వారు కాదు. కానీ చావడికి బాబాయే ఎంతో ఉత్సాహంగా తాత్యా వచ్చి శాల్వా కప్పి చెయ్యివగానే ఆ దుని కర్రలను పైకి ఎగదోసి వారు సావధానంగా వారి వెంట వెళ్ళేటువంటి వారు. జోగు చిత్రం పట్టుకొని ఉంటే బూరలతో, అదేవిధంగా వాయిద్యాలతో ఆ వాయిద్య ఘోష నింగి కంటగా బాబా చావడికి కదులుతుంటే అద్భుతమైనటువంటి ఘట్టం. బాబా చావడి ఉత్సవానికి ప్రయాణమైనప్పుడు భక్తుల కోలాహలానికి అసలు దానికి అవధులు ఉండేటువంటివి కాదట. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అనుభవం. బాబా యొక్క ముఖ శోభ అరుణ సంధ్యా సమయంలో ఆకాశంలో అగుపించే కాంచన ప్రభ వల్లే ఉండేదట. వారి మోము చూస్తే తనువు పులకరించేదట. బాబా ద్వారకామయించి అలా నడుచుకుంటూ వస్తుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం.
ఒకరికి శ్రీరామచంద్రమూర్తి వలె, మరొకరికి శ్రీకృష్ణుడి వలె, మరొకరికి దత్తుడి వలె, ఎవరి అనుభవాలకు ఎవరి మనస్సులో ఏ దైవం ఉంటే ఆ దైవం అలా నడిచి వస్తున్నట్టు అనిపించేదట. భక్తులంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో భజనలు చేస్తూ వెండిపల్లెంలో కాకాసాహెబ్ దీక్షిత్ గులాబీ రెక్కలను విరిచి బాబా పైన చల్లుతుండేటువంటి వారు. అంత అద్భుతమైనటువంటి ఆ చావిడి ఘట్టము మనం ప్రతి గురువారం కూడా, నేను ప్రతి గురువారము కూడా సాయి టీవీలో చావిడి ఉత్సవం చూడకుండా ఉండా. ఎందుకంటే చావిడి ఉత్సవంలో బాబా యొక్క ఉనికి కనిపిస్తుంది. అంతేకాదు రేపు దసరాకు కానీ, గురు పౌర్ణమి కానీ, శ్రీరామనవమి కానీ వెళ్ళినప్పుడు ఆ పల్లకి ఉత్సవంలో ఉంటే ఎంత గొప్ప అనుభూతి కలుగుతుందంటే బాబాయే స్వయంగా పల్లకి ముందు నడుస్తున్నారనేటువంటి అనుభవం కలుగుతుంది. అంత గొప్పది చావుడి ఉత్సవం. చావుడి ఉత్సవము కనులారా చూస్తే ఆ రోజు రాత్రి మనస్సుకు శాంతి కలుగుతుంది, బాబా యొక్క ఉనికి లభిస్తుంది. ఇప్పటికీ కూడా చావడిలో బాబా యొక్క చిత్రపటాన్ని పెట్టిన తర్వాత అక్కడ బాబాకు చిలుమిస్తారు. ఖచ్చితంగా బాబా చిలుము పీలుస్తారు. అక్కడ పీల్చి బయటికి పొగ వదిలినటువంటి సందర్భాలు అనేకం. కాబట్టి చావడి ఉత్సవం ఇప్పటికీ కూడా సజీవంగా, బాబా ఉనికిని మనం సజీవంగా చూడాలంటే చావడి ఉత్సవాన్ని దర్శించాల్సిందే. ఇంత రమణీయంగా చావడి ఉత్సవం ఇక్కడ వర్ణించారు. దాన్ని నేను వివరించేదానికంటే కూడా ఈరోజు రాత్రి మీరందరూ చావడి ఉత్సవం చదువుకుంటే చావిడి మీ కళ్ళ ముందు అది ప్రత్యక్షమవుతుంది. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.